ఇంతకీ గట్ హెల్త్ కి వెయిట్ గెయిన్ కి దగ్గర అనుబంధం ఉందంటారా? సంబంధం ఉందా? 100% దగ్గర అనుబంధం కాదు, చాలా చాలా దగ్గర అనుబంధం. సో దీనివల్ల వెయిట్ గెయిన్ ఎట్లా వస్తుంది? మనకు వాష్రూమ్ సరిగ్గా అవ్వదు, కాన్స్టిపేటెడ్గా ఉంటాం. ఒకవేళ కాన్స్టిపేషన్ లేకపోయినా వాళ్ళకి ఒక్కొక్కసారి 3-4 టైమ్స్ ఐబిఎస్ ప్రాబ్లం వల్ల మోషన్స్ అవుతూ ఉంటాయి. అంటే ఎప్పుడు టమ్మీ అప్సెట్ ఉంటానే ఉంటుంది. టమ్మీ అప్సెట్ ఉంటే ఫుడ్ అబ్జార్ప్షన్స్ జరగవు. సో అవన్నీ ఆల్మోస్ట్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటాయి. సో మనం లావ్ అవ్వకూడదు అన్నా, హెల్తీగా ఉండాలి అన్నా, దేనికైనా మెయిన్ హ్యాపీగా అంటే వెళ్ళటం ఎంత ఇంపార్టెంటో బయటికి రావటం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆ రెండు చక్కగా మానిటర్ చేసుకున్నప్పుడే అది మన బాడీ ఇన్ అండ్ అవుట్ ఆ వాతం బ్లోటింగ్ కూడా తగ్గుతుంది. తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి మనకి ఒళ్ళంతా పూసినట్టు అనిపిస్తుంది కొన్ని ఫుడ్స్ తిన్నప్పుడు, లేదా ట్రావెల్ చేసి వచ్చినప్పుడు. అది ఎందుకు అవుతుందండి? ట్రావెల్ చేసినప్పుడు వాటర్ టెన్షన్ అవుతుంది. అంటే వాతావరణం మారినందుకు, కొత్త గాలి, కొత్త వాటరు, ప్రయాణము, ఒకటే చాలాసేపు లాంగ్ సిట్టింగ్ వల్ల, అక్కడ కొత్త ఫుడ్స్ తినటం వల్ల వాటర్ రిటెన్షను, ఎన్ని విషయాలు ఉంటాయి. అందుకనే